ఒక్క నిమిషం. లీడర్స్ ఎవ్వరు కూడా లెఫ్ట్ అయిపోవద్దండి. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ మనకేమీ ఇదే ఇబ్బంది ఉండదు. మొదట గదా! ఆఫర్స్ మీద పూర్తి అవగాహన వస్తది ప్రతి ఒక్కరికి కూడా. ఈ ఎవరైతే ఈరోజు జూమ్‌లో ఉన్నారో 64 మెంబర్స్ ఉన్నారు. మాక్సిమం అందరూ ఉండండి. ఒక్కరోజు మొదటి రోజు మన కోసం మనం కేటాయించుకునే టైం ఇది. ఓకే. థాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. సో వెల్కమ్ టు జూమ్ లీడర్ అందరికి. సో ఈరోజు సెషన్లో భాగంగా మనం జనవరి మంత్ ఆఫర్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో మనందరికీ తెలుసండి, వెస్టేజ్ కంపెనీ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో బయట మార్కెట్లో అయితే కస్టమర్కి కంపెనీకి మధ్య మిడిల్ మ్యాన్స్ అనే వాళ్ళు ఉంటారండి. సో ఆయన కంపెనీ మన కంపెనీ అనేది మనకి 9 రకాల ఆదాయాల రూపంలో వస్తుంది. సో ఇందులో మొదటిగా మనకు వచ్చి ఐడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 10 to 20% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుందండి. సో అదేవిధంగా 5 నుంచి 16 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దీంతో పాటుగా ప్రతి నెల ఎవరైతే 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపు కొనుక్కుంటారో వాళ్ళకి 10% ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మన వెస్టేజ్లో ఉన్న అద్భుతమైన ఆఫర్ సిఎన్సి అండి. సో 4 నెలలు మనము మన ఇంటికి కావాల్సిన మనకి అవసరమైన ఐటమ్స్ మన ఐడిలో 3500 తీసుకుంటే 2500 ప్రొడక్ట్ అనేది ఫ్రీగా వస్తుంది. లేదా మనం 60 పీవీ ఆఫర్, సో అరౌండ్ 2200 వరకు తీసుకుంటే మనకి 5th మంత్ 1250 రూపాయల ప్రొడక్ట్ వోచర్ అనేది మనకు వస్తుందండి. సో అదేవిధంగా మన ప్రొడక్ట్స్కి 100% గ్యారంటీ అనేది ఉంటుందండి. సో ఇవి మనకి ఆఫర్స్ అండి. సో ఇవి ఒక్కొక్కటి తెలుసుకుందామండి. ముందుగా మనకి చూసుకుంటే రీపర్చేజ్ ఆఫర్ అండి. సో మనకి ఈ ఆఫర్ అనేది 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఉంటుందండి. సో ఈ ఆఫర్లో మనకి 900 రూపాయల పర్చేజ్ పై మనకి 2 నీమ్ సోప్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. సో ఈ నీమ్ సోప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా తెలుసుకోవచ్చండి. అంటే మనం ఒక ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుందంటే అదే ప్రొడక్ట్ ఎంత వర్త్ అన్నది ఎదుటి వ్యక్తి చెప్పగలిగితే బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట అండి. సో 900 పర్చేజ్ బై 90 రూపీస్ ప్రొడక్ట్ అనేది మనకి ఫ్రీగా వస్తుందండి, ఓచర్ వస్తుంది. అదేవిధంగా 2 సోప్స్ అనేవి ఓచరు లేదా సోప్స్ ఎవరికి ఏది కావాలితే అది అనేది మనకి తీసుకోవచ్చండి. సో మనకి ఎంఆర్పి చూసుకుంటే ఒక్కొక్క సోప్ అనేది 63 రూపాయలండి. అంటే 2 సోప్స్ ఎంఆర్పి అనేది 126 రూపాయలు అవుతుందండి. సో అంత విలువగల ప్రొడక్ట్స్ అనేవి కేవలం 2 రూపాయలకే మనకి కంపెనీ ఫ్రీగా అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ నీమ్ సోప్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకి ఈ నీమ్ సోప్ అనేది ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే వేప, తులసి, పుదీనాతో ఇందులో ఉంటుందండి. సో వేప, తులసి, పుదీనా ఈ 3 మిశ్రమంతో మనకి ఈ సోప్ అనేది తయారు చేయడం జరిగిందండి. సో ఇది మనకి క్లీనింగ్ పర్పస్ లో ఉపయోగపడుతుందండి. అదేవిధంగా దీన్ని స్కిన్ ని స్మూత్ గా తాజాగా ఉంచుతుందండి. సో మన ఈ సోప్ తీసుకుంటే టీఎఫ్ఎం వాల్యూ అనేది 76% అనేది ఉంటుందండి. సో టీఎఫ్ఎం వాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే మన స్కిన్ మాయిశ్చరైజ్ అనేది అంత బాగుంటుంది అనమాట అండి. సో అదేవిధంగా ఇందులో వేప ఉండడం వల్ల ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండడం వల్ల ఏంటంటే మొటిమలు, దురద అనేది మనకు రాకుండా చేస్తుందండి. సో అదేవిధంగా ఇందులో గ్లిజరిన్, అదేవిధంగా సియా బటర్ ఉంటుంది. దీనివల్ల స్కిన్ స్మూత్ గా ఉంటుంది. అదేవిధంగా తేమగా అనేది ఉంటుందండి. సో ఈ సోప్ వాడడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది డ్రై అవ్వదండి, పొడి బారకుండా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే మన ఈ వెస్టేజ్ సోప్ వాడతారో నీమ్ సోప్ వాళ్ళకి చికాకు లేకుండా ఉంటుంది. అదేవిధంగా స్కిన్ అనేది మనకి సో నార్మల్ గా ఉంటుందండి. పునర్జీవనం అంటే నార్మల్ ఒరిజినల్ గా ఉంటుంది అనమాట. డల్ గా లేకుండా యాక్టివ్ గా ఉంటుంది. అదేవిధంగా కాంతివంతంగా బ్రైట్నెస్ కూడా ఉంటుంది అనమాట అండి. సో ఇందులో మొటిమలు ఇన్ఫెక్షన్కి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే వేప ఉండడం వల్ల మనకి మొటిమలు అదేవిధంగా ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుందండి. తులసి, పుదీనా ఉండడం వల్ల చర్మం అనేది మనకి శుభ్రంగా ఉంటుందండి. అదేవిధంగా ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుందండి. గ్లిజరిన్ ఉండడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది డ్రై అవ్వకుండా అనేది మనకి ఉండడం జరుగుతుందండి. సో అదేవిధంగా ఈ సోప్ చూసుకుంటే మనకి అన్ని రకాల చర్మాల వల్ల ఇది వాడుకోవచ్చండి. సో అదేవిధంగా ఇది ఏంటంటే డీప్ క్లీనింగ్ అనేది మనకి చేస్తుంది అనమాట అండి ఇది. సో ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగిందండి, వేప, తులసి, పుదీనా. సో బయట వ్యక్తికి చెప్పినప్పుడు సో ఈ పాయింట్స్ చెప్తే మనకి సరిపోతుందండి.
సో అదేవిధంగా ఇది మనకి ఆయిల్ స్కిన్, మొటిమలు వచ్చే చర్మానికి మంచిది, రోజు వాడుకోవచ్చండి. ఇది డ్రై చేయదు, అదేవిధంగా మన స్కిన్ని క్లీన్ చేస్తుంది అనమాట అండి ఇది. సో మనకి డౌట్ వస్తుంది, కొంతమంది ఈ సోప్ అనేది ఏ విధంగా బెటర్ అని అడగడం జరుగుతుందండి. సో అప్పుడు మనం కంపారిజన్ అనేది చేయొచ్చు అనమాట అండి. మన సోప్ అనేది వేప, తులసి, పుదీనాతో తయారైందండి. ఇది స్కిన్ స్మూత్ గా ఉంటుంది. అదే బయట సోప్స్ తీసుకుంటే అవన్నీ కూడా సింథటిక్ కెమికల్స్ అండి. ఒకవేళ నీమ్ సోప్ అని బయట చెప్పినా సరే అసలు అందులో ఎక్స్ట్రాక్ట్ అనేది వాళ్ళకు ఉండదు అనమాట అండి. వాళ్ళు ఏంటంటే వాసన, ఫోమ్ కోసం కెమికల్స్ ఎక్కువగా యాడ్ చేస్తారనమాట అండి. అంటే క్వాలిటీలో మన సోప్ అనేది నెంబర్ 1 క్వాలిటీ అనేది ఉంటుందండి. సో అదేవిధంగా రెండో చూసుకుంటే స్కిన్ ఎఫెక్ట్ అండి. సో మన వెస్టేజ్లో ఈ నీమ్ సోప్ ఏంటంటే స్కిన్ డ్రై కాకుండా చేస్తుందండి. అదేవిధంగా దురద, మొటిమలు, ఫంగస్కి సపోర్టివ్గా ఉంటుంది. సెన్సిటివ్ స్కిన్ కూడా మనం సేఫ్గా వాడుకోవచ్చండి. అదే బయట సోప్స్ అయితే మనకి ఫస్ట్ యూజ్ చేసినప్పుడు బాగానే అనిపిస్తాయండి, కానీ రాను రాను ఏమవుతుందంటే ఇరిటేషన్ అనేది పెరుగుతుందండి. సో దురద పెరిగే ఛాన్స్ అనేది ఉంటుందండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో కరోనా టైం స్టార్టింగ్లో నేను కూడా ఎక్కువగా డెటాల్ సోప్ అనేది వాడడం జరిగిందండి. సో అది మంచి సోప్ అని అయితే ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుందంటే అది బయట కెమికల్ అవడం వల్ల హ్యాండ్స్ మీద మనకి వైట్గా డిశ్చార్జ్ అనేది అయిపోతుంది అనమాట అండి, సోప్ అనేది ఎక్కువగా వాడడం వల్ల. సో ఎప్పుడైతే ఈ నీమ్ సోప్ వాడానో మనకి చేతుల మీద ఆ తెల్లగా ఉండడం అనేది ఉండదన్నమాట అండి ఇది. సో అదేవిధంగా మనకి ఇంకొక డిఫరెన్స్ చూసుకుంటే హెల్త్ ఫోకస్, కాస్మెటిక్ ఫోకస్ అండి. వెస్టేజ్ అనేది మనకి హెల్త్ బేస్డ్ ప్రొడక్ట్ అండి. ఇది ఏంటంటే స్కిన్ ప్రాబ్లం తగ్గించడమే లక్ష్యంగా ఇది పనిచేస్తుంది అనమాట. సో బయట అనుకోండి మనకి రంగు, వాసన, ఫోమ్ అనేది ఉంటుందన్నమాట. ప్రాబ్లం దాచుతుంది కానీ తగ్గించదండి. అంటే ఆ ప్రాబ్లం మనకు కనపడకుండా మనకు చేస్తుంది అనమాట అండి. అదేవిధంగా లాంగ్ టర్మ్ యూజెస్ అండి. సో మన వెస్టేజ్ ఈ నీమ్ సోప్ వాడితే మనకి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ ఉండవు అనమాట అండి. పిల్లలు, పెద్దలు కూడా వాడుకోవచ్చు. కానీ బయట సోప్ వాడితే ఏమవుతుందంటే లాంగ్ టర్మ్లో స్కిన్ అనేది సున్నితం అవుతుంది అనమాట అండి. సో నెక్స్ట్ కాస్ట్ కంపారిజన్ అండి. సో జనరల్గా మనం ఏంటంటే కాస్ట్ ఎక్కువ అనుకుంటామండి, కానీ సిఎన్సి ఆఫర్లో ఇది చాలా తక్కువగా ఉంటుంది. సో మెడిసిన్ పరంగా అంటే దీని యొక్క మెడికల్ యూజ్ పరంగా, స్కిన్ కేర్ పరంగా చూసుకుంటే ఇది చాలా చీప్ అండి. అదే బయటదైతే మనకి నార్మల్గా సోప్ అనేది చాలా చీప్గా ఉంటుంది, కానీ దానివల్ల ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటుందండి. తద్వారా డాక్టర్ ఖర్చు అనేది మనకి పెరుగుతుంది అనమాట అండి. సో ఓవరాల్గా చెప్పాలంటే బయట సోప్ అనేది ఏమవుతుందంటే మనకి చర్మాన్ని క్లీన్ చేస్తుంది అంతేనండి, కానీ మన వెస్టేజ్ నీమ్ సోప్ ఏం చేస్తుందంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా మనకి తగ్గిస్తుంది అనమాట అండి. సో అదనంగా మొటిమలు, దురద, ఎలర్జీ ఉన్న కస్టమర్స్ కూడా మనం దీన్ని రికమెండ్ చేయొచ్చండి. సో అదేవిధంగా ఇందులో మనకి ఉన్న ఇంకొక ఆఫర్ ఏంటంటే 1800 అబోవ్ అండి. సో వీళ్ళకి మనకి ఇచ్చింది ఏంటంటే, సో అల్ట్రా మ్యాటిక్ అనేది 1 రూపీకి ఇవ్వడం జరుగుతుందండి, లేదంటే 160 రూపీస్ ఓచర్ అనేది మనం తీసుకోవచ్చండి. ఈ ఓచర్ ఎప్పుడు వస్తుందంటే 1 డే తర్వాత మనకి ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఈ ఓచర్లో మనకు నచ్చిన ప్రొడక్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట అండి. సో ఏ విధంగా ఈ అల్ట్రా మ్యాటిక్ పనిచేస్తుందంటే మనకి కాస్ట్ చూసుకుంటే 220 రూపీస్ ఎంఆర్పి అండి, 155 డిపి. సో ఇటువంటి ఈ ప్రొడక్ట్ ఎక్సలెంట్ ప్రొడక్ట్ అనేది మనకి సో 1 రూపీకే రావడం జరుగుతుందండి. సో మనకి వెస్టేజ్ అల్ట్రామాటిక్ డిటర్జెంట్ పౌడర్ చూసుకుంటే ఇది మనకి బట్టల్ని ప్రకాశవంతంగా ఉంచుతుందండి. అదేవిధంగా మరకలను తొలగిస్తుంది, స్మెల్ అనేది ఇస్తుందండి. వాషింగ్ మెషిన్లో వాడుకోవచ్చండి. అదేవిధంగా చేతితో ఉతకడానికి కూడా అది మనకి ఉపయోగపడుతుందండి. సో ఇది ఏ రకం బట్టలకు ఉపయోగపడుతుందంటే తెల్లని బట్టలకి, అదేవిధంగా కలర్ వాటికి కూడా ఉపయోగపడుతుందండి. సో బట్టలకి కొత్త రూపాన్ని ఇస్తుందండి అది. అంటే సో ఆ క్లాత్ యొక్క మన్నిక అనేది ఇది దెబ్బ తీయదనమాట అండి. అదేవిధంగా సున్నితమైన మరియు యాంటీ బ్యాక్టీరియల్ డిటర్జెంట్ అండి. సో పిల్లలకు కూడా మనం సేఫ్గా వాడుకోవచ్చండి. బయట కెమికల్ పిల్లల బట్టలకు వాడడం వల్ల ఏమవుతుందంటే ఇరిటేషన్ అనేది వస్తుందండి. సో అటువంటి ప్రాబ్లం అనేది ఇక్కడ రాదనమాట అండి. సో ఒకసారి దీని యొక్క బెనిఫిట్స్ చూసుకుంటే మనకి దుమ్ము, మురికి మరియు చెడు వాసన సమర్థవంతంగా తొలగిస్తుందండి, క్లీనింగ్ పర్పస్. అదేవిధంగా కఠినమైన మరకలను కూడా అది తొలగిస్తుంది. సో మన క్లాత్స్కి షైనింగ్ నేచర్ ఇస్తుందండి, బ్రైట్గా. సో అదేవిధంగా సువాసన ఫ్రాగ్రెన్స్ కూడా ఇస్తుందండి, ఎక్కువసేపు ఏంటంటే స్మెల్ ఉండేటట్లు చూస్తుంది. సో అదేవిధంగా బట్టలను మృదువుగా చేసి క్రిమిరహితం చేస్తుంది. అంటే ఇందులో ఎటువంటి జెర్మ్స్ లేకుండా కూడా మనకు చేస్తుంది అనమాట అండి. సో అదేవిధంగా ఇది 2 రకాల వాషులకు అనుకూలం అంటే మనం దీన్ని చేతితో ఉతకొచ్చండి, అదేవిధంగా మెషిన్తో కూడా మనం ఉపయోగించవచ్చు అనమాట అండి. సో ఇది ఏ విధంగా బయట దాంతో పోలిస్తే బెటర్ అంటే మనకి ఫస్ట్ వన్ ఫోమింగ్ అండ్ క్లీనింగ్ అండి. సో అల్ట్రామాటిక్ అనేది బ్లయోఫెక్స్ ఫార్ములా అనమాట అండి ఇవి.
సో ఇదేంటంటే నొరగ ఎక్కువ ఇవ్వదన్నమాట అండి. సో నొరగ ఎక్కువ ఇవ్వదు, దుస్తులకి స్మూత్‌గా ఉంటుంది. అదేవిధంగా క్లీనింగ్ చేస్తుంది. అదే బయట మీరు డిటర్జెంట్స్ వాడినట్లయితే హై ఫోమింగ్ అంటే ఎక్కువ నొరగ ఇస్తుందండి. శుభ్రం చేయడం, క్లీనింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట అండి. సో అందులో ఏదైనా ముడుల మధ్య కెమికల్స్ ఉండి మనకి స్పాట్‌లనేవి ఉండే అవకాశం అనేది ఉంటుందండి. కొన్ని సార్లు ఎక్కువగా కెమికల్ ఉండడం వల్ల బయట డిటర్జెంట్ వల్ల ఏమవుతుందంటే ఫైబర్ అంటే క్లాత్ అనేది మనకి దెబ్బతింటుందన్నమాట అండి. సో అటువంటి ప్రాబ్లమ్ అనేది మనకి మ్యాటిక్‌తో అనేది రాదన్నమాట అండి. అదేవిధంగా రెండోదండి సున్నితత్వం, స్మూత్‌నెస్ అండి. సో మన ఈ అల్ట్రా మ్యాటిక్ అనేది పెద్దల నుంచి పిల్లల దుస్తుల వరకు సున్నితంగా ఉంటుందన్నమాట అండి. యూజ్ చేసిన క్లాత్ అనేది మన్నికుంటుంది, స్మూత్‌గా ఉంటుందండి. తక్కువ ఇరిటేషన్ అదేవిధంగా ఎలర్జీ అనేది ఉండదన్నమాట అండి. సో ప్రత్యేకంగా హ్యాండ్ వాషింగ్ వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉంటుందండి. సో మనకి బయట వాడడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ అలర్జీస్ వస్తాయండి. కానీ మన ఈ అల్ట్రామాటిక్‌తో అటువంటి ప్రాబ్లమ్ అనేది రాదన్నమాట అండి. సో బయట కెమికల్ డిటర్జెంట్ వాడడం వల్ల ఏమవుతుందంటే స్ట్రాంగ్ కెమికల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే చేతులు డ్రై అయిన తర్వాత ఇరిటేషన్ వచ్చేస్తుందండి. తర్వాత చెమట పగుళ్ళనేవి వస్తాయండి. సో నెక్స్ట్ ఏంటంటే పిల్లల దుస్తులకి ఏంటంటే బయట డిటర్జెంట్ అనేది సేఫ్ కాదన్నమాట అండి. సో అదేవిధంగా దుస్తుల ఆరోగ్యం అండి. సో మన ఈ అల్ట్రామాటిక్ ఏమవుతుందంటే అన్ని కలర్స్‌ని కూడా కాపాడుతుందన్నమాట అండి. సో ఆరెంజ్ అయినా, డార్క్ అయినా, వైట్ అయినా అన్నీ. సో ఫైబర్‌కి ఏంటంటే హాని అనేది చాలా తక్కువ ఉంటుందండి. సో అదేవిధంగా స్మెల్ అనేది బావుంటుందన్నమాట అండి. అదే బయటదైతే మనకి రంగులేటంటే కలర్స్ అనేవి ఫేడ్ అవుతాయి. అంటే కలర్ త్వరగా పాడవుతుందన్నమాట అండి. సో అదేవిధంగా ఫైబర్స్ కూడా త్వరగా దెబ్బతింటాయండి. మనం వేసుకునేవి కూడా మనకి త్వరగా పాడయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ పర్యావరణానికి మనం చూసుకుంటే ఆల్టామాటిక్ అనేది బయోడిగ్రేడబుల్ అంటే మనకి మట్టిలో ఈజీగా కలిసిపోతుందన్నమాట అండి వాతావరణంలో. సో ఎక్కువ కాలం అనేది నిలవ ఉండదు. సో పర్యావరణానికి మనకి ప్రభావం అంటే హానికరమైన ఎఫెక్ట్ అనేది ఉండదండి. అదే బయటది మనం చూసుకుంటే ఇవి ఎక్కువగా ఫాస్ఫేట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా భూమిలో కలవన్నమాట అండి. సో టాక్సిక్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అదే విధంగా పంటలో, మట్టిపై కూడా మనకి ఎఫెక్ట్స్ అనేవి చూపించవచ్చనమాట అండి. సో మన ధర పరంగా కంపారిజన్ చూస్తే కెమికల్ డిటర్జెంట్స్ కొన్ని చీప్‌గా ఉంటాయండి. కానీ ఏంటంటే క్లీనింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే విధంగా మన దుస్తులకి, చర్మానికి ఖర్చు ఎక్కువగా పెట్టాలండి అది వాడుకుంటే. సో అదే మన అల్ట్రామాటిక్ వాడడం వల్ల ఏంటంటే బెటర్ క్లీనింగ్. క్లీనింగ్ అనేది బాగా అవుతుందండి. అదే విధంగా మన్నిక ఎక్కువ వస్తుందండి. దుస్తులు ఆరోగ్యంగా ఉంటాయి. అదే విధంగా మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదండి. తక్కువ కలుషిత ప్రభావం అనేది మనకు ఉంటుందన్నమాట అండి. సో దీన్ని మన రేటింగ్‌లో కూడా కంపేర్ చేయొచ్చండి. క్లీనింగ్‌లో గానీ, అదే విధంగా చర్మానికి ప్రొటెక్షన్ ఇవ్వడంలో గానీ, దుస్తుల యొక్క నాణ్యత కాపాడడంలో గానీ, పర్యావరణ ప్రభావం లేదా దాని యొక్క వాల్యూ చేయడంలో గానీ, మన అల్ట్రామాటిక్ అనేది బయట ప్రొడక్ట్‌తో పోలిస్తే చాలా ఉత్తమంగా ఉందన్నమాట అండి. సో ఈ విధంగా మనకి అల్ట్రామాటిక్ అనేది మనకి చాలా బాగా పనిచేస్తుందండి. శక్తివంతమైన క్లీనింగ్ అదే విధంగా చర్మానికి ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట అండి. సో నెక్స్ట్ మనకి ఇంకొక ప్రొడక్ట్ వచ్చేసరికి నీమ్ అండి. సో మనకి వెస్టేజ్‌లో రూ. 4,000 పైన మనం పర్చేజ్ చేస్తే నీమ్ క్యాప్సూల్ అనేవి రూ. 1కి రావడం జరుగుతుందండి. లేదు అంటే అగ్రీ 82 100 ఎంఎల్. సో 3 బాటిల్స్ అనేవి రూ. 1కే రావడం జరుగుతుందండి. సో లేదు మాకు వోచర్ కావాలంటే రూ. 380 వోచర్ కూడా మనకి ఇందులో వస్తుందన్నమాట అండి. సో ఇందులో నీమ్ క్యాప్సూల్స్ అండి. ఇది నీమ్ క్యాప్సూల్ యొక్క ఎంఆర్‌పి అనేది మనకి రూ. 477 డీపీ రూ. 334. సో రూ. 334 వాల్యుబుల్ అయిన ప్రొడక్ట్ అనేది కంపెనీ మనకి రూ. 1కే వస్తుందండి. లేదా ఎంఆర్‌పి చూసుకుంటే మనకి రూ. 477 ప్రొడక్ట్ అనేది రూ. 1కి వస్తుంది. సో ఇది ఎంత వాల్యుబులమైన ప్రొడక్ట్ అంటే ఇది మనకి చర్మాన్ని శుద్ధి చేస్తుందండి. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఉండడం వల్ల స్కిన్ సమస్యలనేది మనకి రానివ్వదన్నమాట అండి. అదే విధంగా బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తుందండి. దాని ద్వారా లివర్ సమస్య అనేది మనకి రాదు. అదే విధంగా ఇమ్యూనిటీని పెంచుతుంది. సో బాడీలో కొవ్వుని కూడా ఇది కరిగిస్తుందన్నమాట అండి. సో ఈ నీమ్ మనకి చూసుకున్నట్లయితే ఇది మనకి ఆయుర్వేదంలో చాలా ప్రసిద్ధి చెందిందన్నమాట అండి ఇది. సో ఇది ఫస్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే బాడీని డిటాక్స్ చేస్తుందండి. వేపలో యాంటీ ఆక్సిడెంట్ మరియు శక్తివంతమైన గుణాలు ఉండడం వల్ల బ్లడ్‌ని ప్యూరిఫై చేసి టాక్సిన్స్ బయటకి పంపేస్తుందండి. అంటే జనరల్‌గా ఈ నీమ్ వాడితే ఏమవుతుందంటే మనకి మొటిమలు రావండి. సో అదే విధంగా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చేస్తుందన్నమాట అండి. నెక్స్ట్ ఇమ్యూనిటీ అండి.
సో మనకి ఇన్ఫెక్షన్స్తో పోరాడగల శక్తిని అనేది మనకి ఈ నీమ్ అనేది ఇస్తుందండి, నీమ్ క్యాప్సిల్స్ అనేది ఇస్తుంది అనమాట అండి. సో అదేవిధంగా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందండి. సో వేపలో మనకి సహజ గుణాలైన ఉంటాయండి. ఈ సహజ గుణాల వల్ల ఏమవుతుందంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వల్ల ఏమవుతుందంటే మొటిమల ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సో ఇది చాలా బాగా వర్క్ చేస్తుందండి. అదేవిధంగా చర్మం స్వచ్ఛంగా శుభ్రంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది అనమాట అండి. సో అదేవిధంగా మనకి నీమ్ అనేది ఏం చేస్తుందంటే బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుందండి బాడీలో ఉన్న. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి డయాబెటీస్ అనేది కంట్రోల్లో రావడానికి ఉపయోగపడుతుందండి. సో నెక్స్ట్ మనకి డైజెషన్ అనేది ఇది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అండి. సో ఈ నీమ్ క్యాప్సుల్ ఏం చేస్తుందంటే పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందండి. దాని ద్వారా ఏమవుతుందంటే డైజెషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది, ప్రాపర్గా ఉంటుంది. అదేవిధంగా గట్ట ఆరోగ్యం అనేది ఇది మెరుగుపరుస్తుంది అనమాట అండి. సో అంతేకాకుండా మనకి టీత్ దంతా అదేవిధంగా దవడలు కొరకు సో యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. అంటే స్మెల్ రాకుండా చేస్తుంది అనమాట అండి, బ్యాడ్ బ్రీత్. సో అదేవిధంగా మనకి గమ్ సమస్యలు అనేవి కూడా తగ్గించడంలో ఉపయోగపడుతుంది అనమాట అండి. సో ఈ విధంగా మనకి నీమ్ క్యాప్సిల్స్ అనేవి ఉపయోగపడుతుందండి. సో సహజంగా శుభ్రతని ఇది మెరుగుపరుస్తుంది అనమాట అండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది బ్లడ్ ప్యూరిఫికేషన్కి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ఇమ్యూనిటీ పరంగా ఉపయోగపడుతుంది. స్కిన్ పరంగా చూసుకుంటే మొటిమల ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. అదేవిధంగా డయాబెటీస్ కంట్రోల్లో ఉపయోగపడుతుంది. సో డైజెషన్ ప్రాపర్గా ఉంచుతుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుందండి. అదేవిధంగా మనం హెల్తీగా ఉండాలంటే ఈ నీమ్ క్యాప్సుల్ అనేది వాడాలండి. సో సో అటువంటి విలువైన ఈ ప్రోడక్ట్ అనేది మనకి 1 రూపీకి అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అదేవిధంగా ఇంకొక ప్రోడక్ట్ చూసుకుంటే మనకి అగ్రి 82 అండి. సో ఈ అగ్రి 82 అనేది మనకి 3x100 ml అనేది మనకి కేవలం 1 రూపీకే వస్తుందండి. 345 రూపీస్ విలువైన ప్రోడక్ట్ అండి. ఎంఆర్పి పరంగా చూసుకుంటే 480. సో ఈ 82 అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకి పంటలకు స్ప్రే చేసే పురుగుల మందుల్లో వాడొచ్చండి, ఎరువుల్లో వాడొచ్చు, కలుపుకి వాడే మందుల్లో కూడా దీన్ని మనం వాడొచ్చు అనమాట అండి. సో ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ఇది మెయిన్లీ 3 రకాల పనులు చేస్తుందండి. స్ప్రెడర్గా పనిచేస్తుంది, వెట్టర్గా పనిచేస్తుంది, యాక్టివేటర్గా పనిచేస్తుంది అనమాట అండి. సో స్ప్రెడ్డింగ్ అంటే ఏంటంటే వ్యాప్తి చెందడం అండి. సో ఇందులో మనకి నానో టెక్నాలజీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి పురుగుల మందులు, ఎరువుల్లో మనం కలిపినప్పుడు ఏమవుతుందంటే ఒక ఆకుపై సమానంగా విస్తరింపజేస్తుంది అనమాట అండి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక తోటకి స్ప్రే చేసినప్పుడు పురుగు కింద భాగంలో ఉంది, మన పై భాగంలో స్ప్రెడ్ చేసాం అనమాట. సో 82 కొట్టడం వల్ల ఏమవుతుందంటే అది ఆకు 2 వైపులుగా స్ప్రెడ్ చేస్తుందండి. సో అదేవిధంగా వెట్టింగ్ అండి. సో మనకి ఈ 82 కలపడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే స్ప్రే చేస్తున్నామో మందు ఆకుపై ఉంటుందన్నమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉదాహరణ చూసుకుంటే రైతు ఒక మందు కొట్టాడండి తోటకి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎయిర్ గాలి వల్ల ఏంటంటే మందు అనేది తూలిపోవచ్చు. కానీ 82 కలిపి కొట్టడం వల్ల అది ఒక గమ్ములా యాక్ట్ చేస్తుంది అనమాట అండి. సో దాన్ని ఏమంటామంటే వెట్టింగ్ ప్రాపర్టీ అంటాం అనమాట. అంటే నీటిని నిల్వ ఉంచుతుంది అనమాట, తేమని ఎక్కువసేపు. అదేవిధంగా యాక్టివేటర్ అంటే మనం తక్కువ వేసినా సరే దాని పనితనాన్ని ఎక్కువ పెంచుతుంది అనమాట అండి. సో అందువల్ల మనకి దిగుబడి అనేది పెరుగుతుంది అనమాట అండి. సో అది మూడో ప్రాపర్టీ యాక్టివేటర్ అండి. అదేవిధంగా పెనట్రేషన్, ఈ 82 కలిపి కొట్టడం వల్ల ఏమవుతుందంటే మందుల్ని మొక్క లోపలికి సులభంగా చొచ్చుకుపోయేలా చేస్తుంది అనమాట అండి. సో అదేవిధంగా ఇంక్రీజ్ ఈల్డ్. సో ఇందులో మనకి యాక్టివేటర్ ప్రాపర్టీ వల్ల ఏమవుతుందంటే మనకి దిగుబడి అనేది కూడా పెంచుతుంది అనమాట అండి ఇది. సో నెక్స్ట్ ఏమవుతుందంటే ఇది మనకి సేఫ్ అండి ఇది. సో మొక్కలకి ఎటువంటి హాని చేయదు. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ కూడా సేఫ్ అండి. నీటిని కూడా ఆదా చేస్తుంది అనమాట. ఎందువల్లంటే సో నీటిని నిలుపుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండడం వల్ల మనకి నీరు అనేది తక్కువ పడుతుంది అనమాట అండి. సో మనకి ఇది ఎందులో అయినా ఆల్ ఇన్ వన్ అండి. ఎందులో అయినా మనం కలిపి కొట్టుకోవచ్చు. పురుగుల మందులు కానీ, కలుపులకు కానీ, సంహారకాలకి, అదేవిధంగా ఎరువులకి. సో ఎనీ లిక్విడ్తో పాటు మన 82 అనేది మిక్స్ చేసుకోవచ్చు అనమాట అండి. సో ఇది మనకి జనరల్గా ఏమవుతుందంటే సో 3 రకాలుగా పనిచేస్తుందండి. ఫస్ట్ వన్ ఏంటంటే వెట్టరు, సో అదేవిధంగా స్ప్రెడరు, యాక్టివేటరు. సో స్ప్రే చేయడం వల్ల మనకి అన్ని భాగాలుగా కవర్ చేస్తున్నాను. సో ఏ విధంగా వాడతామంటే మనకి సో 100 mlకి అయితే 1 to 2 ml కలిపి స్ప్రే చేస్తామండి. అదే 15 లీటర్స్ ట్యాంక్ అయితే మనకి 10 to 20 ml అనేది మనం స్ప్రే చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఇంత బాగా పనిచేస్తుందండి ఇది. సో నెక్స్ట్ మనకి ఉన్న ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే అగ్రి నానోటెక్ అండి. సో ఎవరైతే 6300 పైన ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి
సో 250 గ్రామ్స్ నానోటెక్ అనేది 1 రూపీకే ఇవ్వడం జరుగుతుందండి, లేదంటే 630 రూపాయల ఓచర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో మనకి 630 అనేది మనకి డిపి ప్రైస్ అండి, అగ్రి నానోటెక్. సో ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి. సో ఏ విధంగా ఇది పనిచేస్తుందంటే మనకి ఇది నేల సారాన్ని పెంచుతుందండి, అదేవిధంగా మొక్కలకి కావాల్సిన పోషకాలను అందిస్తుందండి. సో మనం జనరల్గా స్పిరులినా కానీ నోని కానీ వాడుతుంటామండి. అదేవిధంగా నెక్స్ట్ సిఎండి డ్రాప్స్ కానీ. సో సేమ్ యాక్షన్ అనేది నానోటెక్ అనేది ఇస్తుందండి. మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు అనేది నానోటెక్లో ఉంటాయన్నమాట అండి. సో ఎప్పుడైతే పోషకాలు అందాయో మొక్కకి అందడం వల్ల ఏమవుతుందంటే మొక్క యొక్క ఎదుగుదల అనేది మనకి పెరుగుతుందండి. అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియ అనేది మనకి అది కూడా ఇంక్రీజ్ అవుతుందండి. సో దీని ద్వారా పంట దిగుబడి నాణ్యత అనేది పెరుగుతుంది అనమాట అండి. సో ఇది ఏం చేస్తుందంటే నేల నుండి పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని పెంచి సో మొక్కలకు ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇస్తుందండి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మొక్క నిలబడుతుంది అనమాట అండి. సో ఏ విధంగా అయితే మనం ఒక వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు సో మనం ఎటువంటి పరిస్థితులకి చలించకుండా ఎలా అయితే ఉంటామో ఆ విధంగా నానోటెక్ మొక్కకి ఇవ్వడం వల్ల సో ఆ పోషకాలు అందడం వల్ల ఏంటంటే మొక్క స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అండి. సో ఈ నానోటెక్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి పోషకాలు అనేది మొక్కలకు విడుదల చేయడం ద్వారా నేల సారం అనేది పెరుగుతుందండి. సో అదేవిధంగా మొక్కలు ఏంటంటే వాటి దగ్గర ఉన్న పోషకాలని బాగా ఉపయోగించుకుంటాయండి. సో వేర్లు ఆకులు చెట్లకు ఇది గ్రోత్ ప్రమోటర్గా కూడా పనిచేస్తుందండి. అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియను మెరుగుపరుస్తుంది. సో మొక్కలకు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని కూడా ఇది పెంచుతుంది అనమాట అండి. సో దీనివల్ల మనకి అధిక దిగుబడి అనేది రావడం జరుగుతుందండి. సో మొక్కలకు అవసరమైన సూక్ష్మ పోషకాలు మినరల్స్ని ఇది అందిస్తుంది అనమాట అండి. సో ఏ విధంగా ఉంటుందంటే ఈ నానోటెక్లో మనకి సో జనరల్గా ఏమవుతుందంటే 2 రకాల పోషకాలు ఉంటాయండి, ప్రైమరీ న్యూట్రియన్స్, సెకండరీ న్యూట్రియన్స్. సో సెకండరీ న్యూట్రియన్స్ అనేవి మనకి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అండి. సో అదేవిధంగా మైక్రో న్యూట్రియన్స్ కూడా ఉంటాయండి. ఇందులో జింకు, ఐరన్, కాపర్, మ్యాంగనీస్, బోరాన్, మాలిబ్డినం, నికెల్. సో ఈ విధంగా మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలని నానోటెక్ అనేది అందిస్తుందండి. సో తద్వారా ఏమవుతుందంటే సో మొక్కలో మనకి ఫోటోసింథసిస్ అవుతుందండి, కిరణజన్య సమక్రియ. అదేవిధంగా మొక్కలు ఏంటంటే న్యూట్రియన్స్ తీసుకుంటాయి. సో ఎప్పుడైతే ఇది అందుతుందో మనకి పంట యొక్క సైజు, పండు యొక్క పరిమాణంలో మార్పు ఉంటుంది, నాణ్యత మెరుగుపడుతుంది అనమాట అండి. సో ఇది మనం స్ప్రే రూపంలో ఇవ్వచ్చండి. సో అంత ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి. సో ఇవి ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగిందండి. మనకి పంట పెరుగుదలకు ఉపయోగపడుతుంది, పూత కాయల ఏర్పాటుకు ఉపయోగపడుతుంది. సో ఆకులు పచ్చగా మందంగా ఉన్నాయంటే కారణం ఈ నానోటెక్ అండి. అదేవిధంగా న్యూట్రిషన్ డెఫిషియన్సీని ఇది సరిచేస్తుందండి, దిగుబడి అనేది పెంచుతుంది అనమాట అండి. అదేవిధంగా పంట నాణ్యతను మెరుగుపరుస్తుంది, అన్ని పంటలకు కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది అనమాట అండి. సో మనకి తక్కువ మోతాదులో ఎక్కువ రిజల్ట్ అనేది మనకి ఈ నానోటెక్ అనేది ఇస్తుంది అనమాట అండి. సో నెక్స్ట్ మనకి వచ్చేసరికి ఇంకొక ప్రొడక్ట్ అండి, న్యూ జాయినింగ్ ఆఫర్ అండి. ఫస్ట్ ఇన్వాయిస్ న్యూ జాయినింగ్ అండి. సో ఇది మనకి మిస్ట్రా మెలాన్ ప్రొడక్ట్స్ మీద కూడా అప్లికబుల్ అవుతుందండి. సో ఇందులో భాగంగా మనం 2000 న్యూ జాయినింగ్ అంటే ఎవరైతే సో న్యూ జాయినింగ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ బిల్లింగ్ అండి. ఫస్ట్ బిల్లింగ్ 2100 పైన మన బిల్లింగ్ చేస్తే వాళ్ళకి ఆమ్లా ప్రొడక్ట్ అనేది మనకి 1 రూపీకి ఇవ్వడం జరుగుతుందండి. లేదు అంటే మనం 180 రూపీస్ ఓచర్ అనేది తీసుకోవచ్చండి. 1 డే తర్వాత మనకు కావాల్సిన ప్రొడక్ట్ అనేది దీని ద్వారా తీసుకోవచ్చు అనమాట అండి. సో ఆమ్లా యొక్క మనకి ఎంఆర్పి 244 రూపీస్ అండి. అదేవిధంగా డిపి అనేది 171 రూపీస్ అనమాట అండి. సో ఇక్కడ మనకి ఆమ్లా మనకు తెలుసండి, ఇది రాయి ఉసిరితో తయారవుతుంది. సో అందువల్ల ఇందులో విటమిన్ సి, సో అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇందులో ఎక్కువగా ఉంటాయండి. సో విటమిన్ సి ఎప్పుడైతే బాడీకి అందుతుందో మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అనమాట అండి. సో అదేవిధంగా స్కిన్ అనేది గ్లో అవుతుందండి, డైజెషన్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. సో టోటల్ హెల్త్ అనేది మనకి సపోర్ట్ చేస్తుందండి ఈ ఆమ్లా అనేది. సో మనకి సో అదేవిధంగా మనకి జనరల్గా 25 ఇయర్స్ లోపు వాళ్ళకి వైట్ హెయిర్ అనేది వస్తుందండి. సో ఈ వైట్ హెయిర్ని కంట్రోల్ చేయడంలో కూడా ఆమ్లా అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. జుట్టు రావడం తగ్గిస్తుంది, తెల్లబడడం తగ్గిస్తుంది, జుట్టు అనేది బలంగా మెరిసేలా కూడా చేస్తుందండి. అదేవిధంగా బ్లడ్ ప్యూరిఫై చేస్తుందండి. ఇది డైజెషన్ కూడా మనకు ఉపయోగపడుతుంది అనమాట అండి. మన గ్యాస్ట్రిక్ కంప్లైంట్లో ఇది వన్ ఆఫ్ ద పార్ట్గా ఆమ్లాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఫోలిక్ అండ్ ఐరన్తో పాటు ఇది ఇవ్వడం వల్ల బ్లడ్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట అండి. సో నెక్స్ట్ మనకి లివర్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి.
సో అదేవిధంగా ఎనర్జీగా ఉండడం కోసం కూడా మనకి ఈ ఆమ్లా అనేది వాడాలండి. సో నెక్స్ట్ మనకి ఇంకొక ఆఫర్ వచ్చేసరికి స్పెషల్ రీపర్చేజ్ ఆఫర్ అండి. సో ఇక్కడ మనకి 3200 పైన ప్రొడక్ట్స్ మిస్రాబ్ మెలాన్ కానీ వెల్నినో లేదా స్కిన్ ఫార్ములా 9 జూ గార్డెన్, సో వీటిని పర్చేజ్ చేస్తే మనకి ఒక డోహార్ అంటే ఒక దుప్పటి అనేది 139 రూపీస్కి ఇది రావడం జరుగుతుందండి. సో ఈ వీడియో అనేది ఉంది, మనం చివరిలో దీని గురించి చూద్దామండి. సో జనరల్గా మనకి ఈ దోహార్ అంటే మనకి వెస్టేజ్లో ఏ ప్రోడక్ట్ వచ్చినా సరే అది చాలా క్వాలిటీ అండి. అంటే మీకు ఇటువంటి ప్రోడక్ట్ బయట కనపడచ్చండి, కానీ దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం బయట సప్లిమెంట్స్ వాడుతున్నామండి, అవే ఎగ్జాంపుల్ సప్లిమెంట్స్ కానీ పేస్టుల రూపంలో కానీ కంపారిజన్ అవేనండి. సో అటువంటిది మనకి వెస్టేజ్ కంపెనీ ఈ ప్రోడక్ట్ ఇస్తుందంటే క్వాలిటీ అనేది చాలా ఉంటుందన్నమాట. ఈ డోహర్లు బయట చూసుకుంటే మనకి 500 నుంచి 10,000 వరకు వేరియేషన్లో ఉంటాయండి. సో మినిమం చూసుకున్నా సరే మనకి 800 to 2500 అనేది ఉంటుందండి. సో అటువంటి విలువైన ప్రోడక్ట్ అనేది మనకి సో ఫ్రీగా కంపెనీ 139 రూపీస్కే ఇవ్వడం జరుగుతుందండి. సో మనకి సో ఏదైనా ఐటమ్ మనకి ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే మెటీరియల్ అనేది ఉంటుందండి. సో 100% కాటన్ మస్లిన్ ఏంటంటే కాస్ట్లీ ఉంటాయి అనమాట. మన వెస్టేజ్లు దొరికేవన్నీ కూడా కాస్ట్లీవే దొరుకుతాయండి. సో ఇక్కడ డోహార్ అంటే ఏంటంటే మనకి బెడ్ దుప్పటి టైప్ అండి ఇది. సో నెక్స్ట్ మనకి ఇంకొక ఆఫర్ వచ్చేసరికి సో వెస్లీమ్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ అండి, వెస్లీమ్ ఆఫర్ అండి. సో ఇందులో భాగంగా మనకి 12,000 అంటే 12,000 లేదా అంతకు మించి సింగిల్ ఇన్వాయిస్ అండి, అంటే ఒకేసారి కొనాలన్నమాట అండి. సో ఇది ఎవరికంటే అప్లికబుల్ ఆన్ బోత్ ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫ్టర్ జాయినింగ్ అండ్ రీపర్చేజ్. సో ఫస్ట్ న్యూ జాయినింగ్ అయిన వాళ్ళకి కూడా అప్లికబుల్ అవుతుంది అనమాట అండి. సో రీపర్చేజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇన్వాయిస్కి సో రెండాటికి వస్తుందండి. ఇక్కడ ఏంటంటే మనకి సో 12,000 అబోవ్ ఇందులో మనకి ఫైబర్ కానీ ప్రోటీన్ పౌడర్, కాల్షియం లేదా ఇన్విగో ప్రోటీన్ పౌడర్, వెస్లిమ్ క్యాప్సిల్స్, వెస్లిమ్ టీ, షేక్, సో అదేవిధంగా ఎనర్జీ డ్రింక్ మిక్స్, సో నెక్స్ట్ సెల్ పవర్, సెల్యులీన్ ప్రోటీన్ పౌడర్, సో ఇవన్నీ కలిపి మనకి 12,000 అబోవ్ అయితే మనకు వస్తుంది ఏంటంటే మిషన్ ఇంపాసిబుల్లో భాగంగా వెస్లిమ్ షేక్ అనేది 1 రూపీకి వస్తుందండి. దీంతో పాటు కాల్షియం అనేది కూడా 1 రూపీకి వస్తుందండి. అంటే ఆల్మోస్ట్ 2000 రూపీస్ ప్రొడక్ట్ అండి. 1850 రూపీస్ వాల్యూ గల ప్రొడక్ట్స్ అనే 1 రూపీకే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది చాలా చాలా బెనిఫిట్ అయిన ప్రొడక్ట్ అండి. సో ఎందుకు ఈ ఆఫర్ పెట్టడం జరిగిందంటే మనకి సో అధిక బరువుతో ముప్పు అనేది ఉంటుందన్నమాట అండి. సో ఇది ఆల్రెడీ మనకి ఈ మధ్య ఎక్కువగా వింటున్నామండి. సో మన వెయిట్ అనేది బాడీకి తగ్గట్టుగా ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మన VWS ట్రైనింగ్లో కూడా మనం వినడం జరిగిందండి. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే మెయిన్ ఒబిసిటీ అండి. సో ఇండియాలో ఒబిసిటీ ఊబకాయం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతుంది అనమాట అండి. సో ఇది అన్ని వయసులో ఉన్న వారికి పెరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే చిన్నపిల్లలకు కానీ యూత్కి కానీ అదేవిధంగా మధ్య వయసులో ఉన్న వాళ్ళకి కూడా పెరుగుతుంది అనమాట అండి. సో ఏంటి ఎందువల్ల అంటే మనకి సో స్పీడ్గా తినడం ఒకటండి, అదేవిధంగా ఫుడ్ అనేది సరిగా ఉండకపోవడం, సో జీవన శైలి అంటే ప్రాపర్గా హెల్త్ అనేది సరిగా కేర్ తీసుకోకపోవడం, సో వాకింగ్ చేయకపోవడం, రకరకాల కారణాలండి. సో దీనివల్ల ఏమవుతుందంటే 2050 నాటికి ప్రపంచంలో 2వ అత్యధిక ఊబకాయం ఉన్న దేశంగా భారతదేశం మారవచ్చని అంచనా ఏంటండి. సో దానికి భాగంగా ఏమవుతుందంటే ఈ ఆఫర్ అనేది మనకి పెట్టడం జరిగిందండి. సో ఈ విధంగా అయితే ఏంటి లాస్ అంటే ఇది మన ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందంటండి. సో ఇది ఒక సర్వే అనమాట అండి, 2025. సో పెరుగుతున్న రేట్లు. సో బాల్యం మరియు కౌమార దశలో ఊబకాయం గత 30 సంవత్సరాల్లో 244% పెరిగిందని అధ్యయనాలు సూచిస్తున్నాయండి. సో అంటే రీసెంట్ 30 ఇయర్స్లో గ్రోత్ అనేది చాలా బాగా దారుణంగా పెరిగిందనమాట అండి. సో ఇది 2025 నాటికి ఇంకా ఎక్కువగా పెరుగుతుందండి. ఈ రిపోర్ట్స్ అనేవి మనకి చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా అన్ని వయసుల వారికని చిన్నపిల్లల నుండి పెద్ద వయసు ఉన్న వారు అందరికీ కూడా బరువు ఈ ఊబకాయం అనేది పెరుగుతుంది అనమాట అండి. సో ఇది ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే పట్టణాల్లో సంపన్న వర్గాల్లో ఎక్కువగా ఉంటుందంటండి. సో ఎవరైతే సో హై ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో, రిచ్ ఫ్యామిలీ నుంచి వాళ్ళు ఎక్కువగా కూడా కనబడుతుంది అంటండి. ఇది యువతలో ఉంటుంది, అదేవిధంగా పిల్లల్లో కూడా కనబడుతుంది అంటండి. సో దీని ప్రకారం ఏమవుతుందంటే
2050 నాటికి ప్రపంచంలో భారతదేశం అనేది ఊబకాయం కల దేశాల్లో రెండో స్థానానికి అనేది రావడం జరుగుతుందని చెప్పడం జరిగిందండి. సో ఏంటి కారణాలంటే ఫస్ట్ ఆహారపు అలవాట్లండి. ఏంటంటే పండ్లు, కారబోయే స్థానంలో ఏంటంటే ఎక్కువ మంది జంక్ ఫుడ్స్ అనేవి తింటున్నారండి. సో అదేవిధంగా చక్కెర పానీయాలు అంటే డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారండి. అదేవిధంగా కొవ్వు, ఉప్పు అధికంగా ఉండే శుద్ధి చేసిన ఆహారం అంటే బయట ఏది పడితే అది మనకి ఎక్కువగా తింటున్నారనమాట అండి. సో అదేవిధంగా అందరూ కూడా ఏంటంటే ఫ్యాన్ కింద ఉండడం. సో ఎవరికీ కూడా శ్రమ అనేది లేదనమాట అండి. వర్క్ చేయడానికి ఇష్టపడట్లేదు. అదేవిధంగా ఎక్కువ మంది పిల్లలు చూస్తే మొబైలు, టీవీ, పబ్‌జీలు ఇలాగేంటంటే నచ్చినట్టుగా మొబైల్‌తోనే వాడుతున్నారండి. లేదా రీల్స్ అనేవి చేస్తున్నారనమాట అండి. సో ఎక్కువగా కష్టపడడానికి ఇష్టపడట్లేదనమాట అండి. సో అదేవిధంగా సామాజిక ఆర్థిక అంశాలు తక్కువ ఆదాయం వర్గాలకు ఆరోగ్యకరమైన ఆహారం అంటే సో మనకి మనీ అంటే తక్కువ ఎవరికైతే ఇన్‌కమ్ వస్తుందో వాళ్ళకి అమౌంట్ అనేది ఉండట్లేదండి ప్రాపర్ డైట్ తీసుకోవడానికి. సో ఆ విధంగా వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ అనేది వస్తుందనమాట అండి. అదేవిధంగా సురక్షితమైన వ్యాయామ స్థలాల లభ్యత తక్కువగా ఉండడం. అంటే ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ప్లేస్ అనేది లేకపోవడం అనేది కూడా ఒక రీజన్‌గా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. సో దీనివల్ల మనకేమవుతుందంటే ఈ ఒబెసిటీ ఎక్కువగా ఉండడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుందండి. అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్స్ అనేవి వస్తాయండి. సో ఎప్పుడైతే దేశంలో హెల్త్ ప్రాబ్లమ్స్ పెరిగిందో అప్పుడు ఆటోమేటిక్‌గా గవర్నమెంట్ మీద భారం పడుతుందనమాట అండి. సో ఈ విధంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఊబకాయం అనేది భారం పెరుగుతుందండి. సో 2030 నాటికి జీడీపీలో 1.57 పెరుగుతుందనమాట అండి. సో ఇది భారంగా కూడా అనిపిస్తుందనమాట అండి. సో అందువల్ల మనకి గవర్నమెంట్ అనేది అలర్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోమని చెప్తుంది. సో దీనికి అనుగుణంగానే మన వెస్టేజ్ కంపెనీ కూడా వెస్లీమ్ ఇంపాసిబుల్ ఆఫర్‌ని కూడా తీసుకురావడం అనేది జరిగిందండి. సో దీనిలో భాగంగా మనకి 2025 ఫస్ట్ ఇది ఆల్రెడీ పెట్టిందండి లక్ష్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం పెట్టిందంటే 2025 నాటికి బాల్య ఊబకాయం అంటే పిల్లల్లో ఊబకాయాన్ని పెరగకుండా చూడాలన్నది ఒక టార్గెట్‌గా పెట్టుకున్నారండి. కానీ ఇటువంటిది పెట్టుకోవడం ఇండియా వంటి దేశాల్లో చాలా కష్టంగా మారుతుందనమాటండి. అదేవిధంగా దీన్ని మనం సాధించాలంటే అవగాహన అనేది అవసరం అనమాటండి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఆరోగ్య విధానాలు, ఆహార నియంత్రణ మరియు వ్యక్తిగత స్థాయిలో మార్పులనేది కూడా చాలా అవసరం అనమాటండి. దీనిలో భాగంగానే మనకి మన వెస్టేజ్ కంపెనీ వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఈ ఆఫర్ అనేది పెట్టడం జరిగిందండి. 12,000 పైన అనేది ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి రూ. 1కి వెస్లిమ్ షేక్ అదేవిధంగా కాల్షియం అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. వెస్లిమ్ షేక్ యొక్క మ్యాంగో కాస్ట్ చూసుకుంటే డీపీ రూ. 1,629 ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇది మనకి ఒక మీల్ రీప్లేస్‌మెంట్ అండి. అంటే నైట్ టైమ్ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఆల్టర్‌నేటివ్‌గా తీసుకోవచ్చనమాటండి. దీని ద్వారా వెయిట్ అనేది కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ఇందులో మనకి ప్రోటీన్స్ ఉండడం వల్ల ఎక్కువగా ఆకలి వేయదండి. అదేవిధంగా కండరాల మజిల్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉంటాయి. అదేవిధంగా మెటబాలిజం, డైజెషన్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుందనమాటండి. ఇందులో ఇంకొకటంటే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి డైజెషన్ అనేది బాగుంటుందండి. మలబద్ధకం అనేది తగ్గుతుంది. అదేవిధంగా మధ్యలో మనకి జంక్ ఫుడ్ తినాలనే కోరిక కూడా తగ్గుతుందనమాటండి. అంత బాగా పనిచేస్తుందండి ఇది. నెక్స్ట్ ఇందులో విటమిన్స్, మినరల్స్ అనేవి ఉంటాయండి. మనకు డైలీ ఎన్నైతే విటమిన్స్, మినరల్స్ కావాలో అవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయన్నమాటండి. దీనివల్ల ఏమవుతుందంటే పోషక లోపం అంటే బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అనేవి కరెక్ట్‌గా అందుతాయండి. లోపం ఉండదండి. నెక్స్ట్ ఏంటంటే మనకి జంక్ ఫుడ్స్, తీపి, ఆయిల్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గి డైట్ కంట్రోల్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ నీళ్ళలో లేదా మిల్క్‌లో కలిపి తాగొచ్చండి. బయట ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగా ఇది ఉపయోగపడుతుందనమాటండి. ఏ విధంగా అంటే సుమారు ఒక స్కూప్ అంటే ఒక 30 గ్రాములనేది మనకి 200-300 మిల్లీలీటర్ నీళ్ళలో కలుపుకొని తాగొచ్చనమాటండి. ఒక పూట తాగొచ్చు, 2 పూటలు కూడా తాగొచ్చనమాటండి. అదేవిధంగా వెస్లీమ్ కాల్షియం మనకి రూ. 220 విలువైన ఈ ప్రొడక్ట్ అనేది రూ. 1కే రావడం జరుగుతుందండి. ఈ మిషన్ ఇంపాసిబుల్‌లో భాగంగా. కాల్షియం ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మన ఎముకలు అదేవిధంగా పళ్ళు బలంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం అనమాటండి. ఎముకలు బలంగా మారతాయండి. కాల్షియం వాడడం వల్ల ఏమవుతుందంటే బోన్ డెన్సిటీ పెరుగుతుందండి. అదేవిధంగా ఎముకలు బలహీనపడడం అనేది తగ్గుతుందనమాటండి. అదేవిధంగా పళ్ళు అనేవి ఆరోగ్యం మెరుగుపడుతుందండి. స్ట్రాంగ్‌గా ఉంటుంది. పిచ్చిపోవడం అనేది తగ్గుతుంది.
క్రాంప్స్ అంటే కండరాల నొప్పులు అనేది తగ్గుతాయండి, కాళ్ళు చేతుల్లో వచ్చేవి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి నరాలు సరిగ్గా పనిచేయడానికి కూడా కాలుష్యం పనిచేస్తుంది. సో చేతులు కాళ్ళలో జలధరింపు అంటే మనకి వణకడం అనేది తగ్గుతుందండి. అదేవిధంగా మన హార్ట్ కూడా పనిచేయాలంటే ప్రతిరోజు కాలుష్యం అనేది ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే సో మహిళలకు ప్రత్యేకంగా 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి మోనోపాజ్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి బ్లడ్ అనేది బయటకు వెళ్ళక బ్లడ్ అనేది ఎముకలు పట్టి ఎముకలు అనేది బలహీన పడతాయి అనమాట అండి. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాడాలండి. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఫీడింగ్ మదర్స్కి ఈ కాలుష్యం లోపల ఒకవేళ బయట డాక్టర్లు సజెస్ట్ చేస్తే మనం దీన్ని ఇవ్వవచ్చండి. సో నెక్స్ట్ ఇది వృద్ధులకు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో 50+ వచ్చిన వాళ్ళకి ఏంటంటే పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఎక్కువగా పాలు పెరుగు ఆకుకూరలు అనేవి వాళ్ళు ఎక్కువగా తీసుకోరు అనమాట. సో అందువల్ల అటువంటి వాళ్ళకి ఏంటంటే మన కాలుష్యం అనేది సజెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా దీనివల్ల ఫ్రాక్చర్ ప్రమాదం అనేది తగ్గుతుంది అనమాట అండి. సో ఈ కాలుష్యంతో పాటు మనకి సబ్లింగ్వల్ స్ప్రే ఉందండి, విటమిన్ D3. సో ఇది సజెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అబ్జార్ప్షన్ అనేది బాగుంటుంది అనమాట అండి. సో రోజువారీ అవసరాలకు అనుకూలంగా మనకి ఈ కాలుష్యం అనేది రూపొందించడం జరిగింది. అంటే మన బాడీ ఎంతైతే అబ్జార్బ్ చేసుకుంటుందో అంతే ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో నెక్స్ట్ సో ఈ వెస్లిన్ మిషన్ ఇంపాసిబుల్లో మనకి ఏమవుతుందంటే 12,000 అబోవ్ అనేది మనకు అవడం జరుగుతుందండి. సో ఈ విధంగా అవడం వల్ల ఒకవేళ కొత్త కస్టమర్ అయితే ఫాస్టాగ్ 8% కూడా అవ్వడం జరుగుతుందండి. సో దీని ద్వారా మనకి రూ. 750 వోచరు, అదేవిధంగా రూ. 250 క్యాష్ బ్యాక్ కూడా రావడం జరుగుతుందండి. సో అయితే మిషన్ ఇంపాసిబుల్ అనేది మనకి సో ఎటువంటి ఆఫర్లోనే క్లబ్ చేయలేదండి ఇది. సో ఇది ఇందులోనే క్లబ్ చేయలేదంటే సిఎన్సి కింద ఇది రాదనమాట అండి ఇది. సో ఇది ఓన్లీ సపరేట్ కేటగిరీ. దీనికంటూ సపరేట్గా ఫ్రీ ప్రొడక్ట్స్ రావండి. ఆల్రెడీ ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి ఇందులో ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఓన్లీ మనకి క్యాష్ బ్యాక్ మాత్రమే వస్తుంది అనమాట అండి ఇందులో. సో నెక్స్ట్ మనకి సిఎన్సి ఆఫర్ అండి. సో మనకి ప్రతి నెల 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ సిఎన్సి ఆఫర్ అనేది ఉంటుందండి. సో ఈ ఆఫర్లో భాగంగా మన ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అనేవి 3,200 నుంచి 3,500 లోపు అయితే 100 PV అనేది అవుతుంది అనమాట అండి. సో ఈ విధంగా 4 నెలలు చేయడం వల్ల మనకి సో 5వ నెల రూ. 2,515 ప్రొడక్ట్స్ అనేవి మనకి సో సిఎన్సి ఆఫర్లో రావడం జరుగుతుందండి. సో ఈ సిఎన్సి ఆఫర్లో భాగంగా మన కింద 1:6లో కూడా మనం చేయొచ్చండి. లేదు అంటే ప్రతి లైన్లో 60 కస్టమర్స్ తయారు చేసుకోవడం వల్ల మనకు ఒక LOB అనేది వస్తుందండి. సో ఈ విధంగా 6 LOBలు తీసుకుంటే 1,50,000 ఇన్కమ్ అనేది కూడా మనం తీసుకోవచ్చు అనమాట అండి. సో ఇది నమ్మితే నిజం, నమ్మకున్నా నిజమండి. అంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా కంపెనీ అనేది ఇది ఇస్తుంది అనమాట అండి. సో ఈ విధంగా మనకి ఈ సిఎన్సి ఆఫర్లో ఉండడం వల్ల ఆరోగ్యం, ఆదాయం, ఆనందం సో 3 వస్తాయండి. ఆరోగ్యం కోసం వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడండి. సో మీకు ఆదాయం కావాలంటే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి అందరికీ కూడా చెప్పండి. సో ఈ సిఎన్సి ఆఫర్లో ఉండడం వల్ల మనకి 50% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇది ఉదయం కూడా గ్రూప్లో షేర్ చేయడం జరిగిందండి. సో ప్రతి నెల ఒక పర్సన్ తన ఇంటికి కావాల్సిన 3,600 ప్రొడక్ట్స్ కొంటున్నాడండి. సో అతనికి DP ప్రైస్ 3,000కి వస్తుంది అనమాట అండి. సో ఇక్కడ ఐడి ఉండడం వల్ల ₹600 బెనిఫిట్ వచ్చిందండి. సో 3,000కి 10% ₹300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. అదేవిధంగా క్యాష్ బ్యాక్ 100. సో ఈ విధంగా బెనిఫిట్స్ కాలిక్యులేట్ చేస్తే మనకి ₹1,000 బెనిఫిట్స్ అండి. అంటే ₹3,600 విలువైన ప్రొడక్ట్స్ అనేవి ₹2,600కే రావడం జరుగుతుందండి. సో దీన్ని 5 నెలలకు మనం కంపేర్ చేస్తే ఎంత వస్తుందంటే ఖర్చు కేవలం ₹1,577 మాత్రమే అవుతుందండి. అంటే ₹3,600 విలువైన ప్రొడక్ట్స్ 5 నెలల కంపారిజన్లో నెలకి ₹1,577కే వస్తుందన్నమాట అండి. సో ఈ విధంగా వెస్టేజ్లో మనం క్వాలిటీతో పాటు మనీ కూడా ఆదా అనేది అవుతుందన్నమాట అండి. సో ఇందులో మనకి సో కన్సిస్టెన్సీ అప్డేటెడ్ వోచర్స్ అనేవి వచ్చిందండి. ఇదివరకు మనకి 60 PVలో కొన్ని లిమిటెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకోవడం జరిగేది. అయితే మనకి లాస్ట్ 2 మంత్స్ నుంచి దీన్ని అప్డేట్ చేయడం జరిగిందండి. 1,250లో మనకు నచ్చిన ప్రొడక్ట్స్ అనేవి మనం తీసుకోవచ్చు. సో అదేవిధంగా 100 PV సో వోచర్లో కూడా మనకు నచ్చిన ప్రొడక్ట్స్ అనేవి మనకు తీసుకోవచ్చండి. ఇదివరకు ఇది అయితే మనది ఉందన్నమాట అండి. సో దీంతో పాటుగా ఇంకొక ఆఫర్ ఏంటంటే మనకి ఎక్స్టెండెడ్ సిఎన్సి అండి. సో ఎవరైతే మనకి 2nd నుంచి 14th లోపు సిఎన్సి చేస్తారో సో వాళ్ళకి కంటిన్యూషన్గా మనకి 15 to 27 ఈ ఆఫర్ అనేది ఉంటుందండి. సో సిఎన్సి కంప్లీట్ చేయాలంటే మనకి ఖచ్చితంగా 100 PV అవ్వాలండి.
కానీ ఈ ఎక్స్టెండెడ్ సిఎన్సిలో మినిమం 20 పీవీ అనమాట అండి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెల మీరు ఒక 20 మెయింటైన్ చేస్తే 4 నెలలకి 80 పీవీ అవుతుందండి. అప్పుడు ప్రతి పీవీ మీద 4 రూపాయలు అనేది మనకు వస్తుందండి. సో 80 ఇంటూ 4 అంటే 320 రూపాయల విలువైన ఓచర్ అనేది వస్తుందండి. సో ఇలా మనకి సో ఎంతైనా ఉందన్నమాట అండి. సో మనకి సిఎన్సి ఆఫర్లో ప్రతి పీవీకి ₹6.25 వస్తే మనకి ఎక్స్టెండెడ్ సిఎన్సిలో ₹4 మాత్రమే వస్తుంది అనమాట అండి. సో అంటే ఇందులో మనకి తక్కువైనా ఎక్కువైనా ప్రాబ్లం అనేది లేదండి. కానీ మినిమం 20 పీవీ అనేది ఉండాలన్నమాట అండి ఈ ఎక్స్టెండెడ్ సిఎన్సిలో. సో ఈ ఆఫర్ అనేది 27 వరకు ఉంటుందండి. సో దీంతో పాటు మనకి అగ్రి ఆఫర్ అనేది మనకి 19th నుంచి మంత్ ఎండింగ్ వరకు ఉంటుందండి. సో ఇంకొకటి లీడర్స్ మనకి వెస్లిమ్ ఇంపాసిబుల్ అనేది మనకి 2వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మాత్రమే ఉందండి. సో సో అందువల్ల ఈ ఆఫర్కి అనేది త్వరపడండి లీడర్స్. సో మ్యాక్సిమం సో ఆఫర్స్ అనేవి కవర్ చేయడం జరిగిందండి. సో ఈ సెషన్ అనేది అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నానండి. సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్.